Huh. Hi guys, welcome back to my another video అన్నమాట. ఏంటి ఏం మూవీ గురించి వెళ్ళాం అసలు ఫ్యామిలీ స్టార్ అన్నమాట. భూమిలో ఎవరికి లేనంత ఎర్రుంటది. ఏదో ఒక మూల పక్క బాగుంటది అనే కాన్సెప్ట్లో వెళ్ళాను అనమాట ఈ మూవీకి. బై ద వే అస్సలు ఎంత ల్యాగ్ అంటే ఫుల్ ల్యాగ్ అనమాట. అండ్ సీన్స్ కూడా మరీ టూ మచ్ ఉన్నాయా. కమర్షియల్ స్పేస్ అన్నారు, కమర్షియల్ స్పేస్ అనే పాయింట్లో అసలు నిజంగా అలా జరగదు, అలా ఉండదు, అయినా మనం ఎంజాయ్ చేద్దాం అనే కాన్సెప్ట్ కూడా రాలేదు. అసలు వరస్ట్గా ఉంది. ఒకలాంటి ఎలా అంటే ప్రతి ఒక్క సీన్కి మనం షో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఏమో డైలాగ్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్సో నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడికి అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈమె ఎవరు, ఎందుకు వచ్చింది, హీరోయిన్ ఏంటి కథ అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఆల్సో వీడేంది పెద్ద తోపు తురుము అది ఇది అనే ఎలివేషన్ ఇచ్చినా కూడా ఆ ఎలివేషన్కి తగ్గట్టు వాడు కనిపించట్లేదు. ఒక ఒక హై రావాల్సిన సీన్స్ కానీ, ఒక మంచి బీజియం ఇచ్చారు, బీజియం చాలా బాగుంది. ఈవెన్ దో అది సూట్ కాలేదు మనోడికి. కొండన్న మళ్ళీ పెద్ద రాడ్డే దింపాడు. ఈవెన్ దిస్ మూవీ ఈస్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా బాగుంటుంది అంటే పార్ట్స్గా బాగుంటుంది. అండ్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ అయితే అంత గొప్పగా లేదు. అండ్ నాకైతే అంత అనిపించలేదు బ్రో, నార్మల్గా ఉంది మూవీ. కానీ ఫైనల్గా అయితే మాత్రం కష్టహై. అండ్ నాకు తెలిసి ఇట్ బీన్ ఏ లాంగ్ టైం నేను ఒక వీడియో చేసి ఓన్లీ రివ్యూస్ మాత్రమే పెడుతున్నా. అండ్ ఈ మూవీ ఎలా ఉంది, ఆ మూవీ ఎలా ఉందని. బట్ దిస్ మూవీ వాజ్ యావరేజ్ మూవీ, కానీ అంత అనిపించలేదు. పాటలు కూడా కొన్ని పాటలు బాగున్నాయి, కొన్ని పాటలు బాగాలే. అండ్ ఆ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల సెట్ అయినాయి, కొన్ని చోట్ల సెట్ కాల. అండ్ ఎలివేషన్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ పడలేదు. అండ్ దిస్ మూవీ ఈజ్ నాట్ లైక్ విజయ్ దేవరకొండకి సెట్ అయ్యే మూవీ కాదు ఇది. బట్ ఇదే మూవీ ఇంకెవరైనా పెద్ద హీరో చేస్తే మాత్రం ఇట్ విల్ బి గుడ్. ఆర్ ఎల్స్ ఇప్పుడు నాని, ఇప్పుడు ఎంసీఏ సినిమా ఉంది, ఎంత బాగుంటుంది అంటే ఒక కమర్షియల్ సెగ్మెంట్లో ఒక నార్మల్ పర్సన్ ఎలా చేస్తాడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా తీసుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా టేక్ కేర్ చేస్తాడు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, హౌ ఎంసీఏ ఈజ్ గుడ్. బట్ ఇది మాత్రం అలా లేదు. అండ్ వీడేదో పెద్ద ఎలివేషను అది తోపు తురుము అన్నారు కానీ వర్కౌట్ కాలేదు అయ్యా, వర్కౌట్ కాలా. సో ఇదనమాట. అండ్ ఈ మూవీని ఎందుకు ఒప్పుకుందో తెలియదు. మృణాల్ ఒకటి పెద్ద తలకాయ నొప్పి, లిప్సింగ్, వరస్ట్ లిప్సింగ్. అసలు ఆ ఒక మోనోలాగ్ డైలాగ్ ఉంటుంది, చెప్తా ఉంటుంది, పాపం తనకి తెలుగు రాదు, ఏమో అవుతుంటది, ఇంకేదో లిప్సింగ్ జరుగుతుంటది, రెండు మ్యాచ్ అవుతూ అసలు ఇంతే. సినిమా థియేటర్లో అంతా ఆవలిస్తూ కూర్చున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ మూవీ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక మంచి రెప్యుటేటెడ్ థియేటర్కి వెళ్ళొద్దు. నో మల్టీప్లెక్స్, నో ఎనీథింగ్, గో ఫర్ మాస్ థియేటర్. బికాస్ అక్కడ చేసే గోల వల్ల అయినా మీకు ఎంజాయ్మెంట్ తెలుసు. సో నేను ఈరోజు ఎక్స్పీరియన్స్ అయింది అదే. నాకు బోర్ కొట్టకుండా ఉండడానికి కారణం ఆర్ ఎల్స్ ఆ ల్యాగ్ని ఫిల్ చేసింది మాత్రం అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనమాట. దే ఆర్ షౌటింగ్, ఎంజాయింగ్, మాట్లాడుతున్నారు గట్టిగా. అసలు అది వేరే 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 గోలగా ఉంది. అండ్ ఫస్ట్ డే కాబట్టి అది ఉందనమాట. మీరు సెకండ్ థర్డ్ డే వెళ్ళారు మాత్రం మీకు ఫీజులు ఎగిరిపోతాయి. సో కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగా. అండ్ ఇట్స్ అన్ వెరీ 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 హాఫ్ బేక్డ్ మూవీ అంతే. అసలు ఈ స్టోరీ వీడికి సంబంధించిన స్టోరీ కాదు, ఇదైతే పర్ఫెక్ట్ చూసుకోండి, అది సంగతి. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటున్నాను హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా. అట్లానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. రివ్యూస్ దింపుతా. కానీ ఇంకో మూవీకి వెళ్దామా వద్దా అనేది థాట్లో ఉన్నా, చూద్దాం. మంజుమల్ బాయ్స్కి వెళ్ళాలి, కానీ చూద్దాం అది ఎలా ఉంటుందో.
టైం ఉంటే అది కూడా చూస్తా. అది సంగతి. ఉంటా మరి, బాయ్.